మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి మనము చదువుకున్నాం. యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పైన మొదటి వచనం నుండి 16వ వచనం వరకు లేదా 15వ వచనం వరకు అక్కడ వంశావళి ఉంది. అందరికి కూడా పేర్లు ఉన్నాయి. పేర్లు నాకు తెలిసినంత మటు ఒక్కొక్కరికి ఒక పేరే ఉంది. ఎక్కడైనా చూడండి ఒక్కొక్క పేరు మనకు కనిపిస్తుంది. కానీ 16వ వచనంకి వచ్చే లోపల తేడా మనకు కనిపిస్తుంది. తండ్రి కుమారుని కన్నట్టుగా మొదటి 15 వచనాల్లో ఉంది. ఒక తండ్రి ఒక కుమారుని కంటూ వచ్చినాడు. కానీ 16వ వచనంలో ఏముందో చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ భాష మారిపోయింది చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆయన యందు కాదు, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 18వ వచనం యేసు క్రీస్తు, 16వ వచనం క్రీస్తు అనబడిన యేసు. పైన 15 వచనాల్లో అందరికీ ఒక్కొక్క పేరే. కానీ యేసు ప్రభుకు 2 పేర్లు. చెప్పండి. యేసు క్రీస్తు. యేసు అనే పేరు ఏంటంటే మానవ పేరు, హ్యూమన్ నేమ్. క్రీస్తు అనేది దైవికమైన పేరు. చాలామంది యేసు అనే పేరు పెట్టుకున్నారు. మన చర్చిలో కూడా యేసయ్య అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన చనిపోయినాడు. ఇంకొక బాబు కూడా ఇక్కడ ఉండేవారు, యేసయ్య అనే ఉండేవాడు, ఇంకొక బాబు ఉండేవాడు, ఆ బాబు కూడా చనిపోయినాడు. యేసు అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు, కానీ క్రీస్తు అనే పేరు ఎవరు పెట్టుకోరు. ఆయన యేసు క్రీస్తు అని బైబిల్లో మనం చదువుతున్నాము. మరి 18వ వచనంలో యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలా మంది పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కలిగి ఉండరు. కొంతమంది దేవుని ఆత్మ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే మనం రోజు దేవుని ఏమడగాలంటే, ప్రభువా ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ అని చెప్పాలి. ఎఫెసీ 1:13 ఏముందంటే, మీరు పరిశుద్ధాత్మ వలన ముద్రింపబడ్డారు అని రాయబడింది. కానీ ఎఫెసీ 5:18 ఏముందంటే, ఆత్మపూర్ణులై ఉండండి అని రాయబడింది. చాలా మంది విశ్వాసులు ఎక్కడ ఆగిపోతున్నారంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాము, అంతే మాకు చాలులే అనుకుంటున్నారు. కానీ బైబిల్లో ఏముందంటే, ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. చూసారా దేవుని బిడ్డలారా, ఒకే పత్రికలో ఏమందంటే, మీరును సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అది ఎఫెసీ 1:13. ఎఫెసీ 5:18 ఏమని చెప్పండి. చిన్నపిల్లలు మాట్లాడకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి. మరి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి అదే అడిగింది, గాబ్రియేల్ని అడిగింది ఏంటంటే, అయ్యా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో సాధ్యము అంటే, అప్పుడు దేవదూత చెప్పాడు, అమ్మా పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. చూసారా దేవుని బిడ్డలారా,
మనం రోజు దేవుని అడగాలి, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, ఆత్మపూర్ణునిగా నన్ను చేయండి. దేవుని మనం అడగాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది. 19వ వచనము, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక. వివాహాలు జరిగేటప్పుడు దేవుడు ఎలాగిస్తాడంటే కరెక్ట్గా మ్యాచెస్ ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, లేదా మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించారనుకోండి, ప్రభువా మా కుమార్తెకు మంచి భర్తనివ్వండి, నా కుమారునికి మంచి భార్యనివ్వండి అని తల్లిదండ్రులు ప్రార్థించిన, ఒకవేళ మీరు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు మంచి భార్యనివ్వు, నాకు మంచి భర్తనివ్వని మీరు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది ఈక్వల్లీ యోక్డ్ కదా, సరి సమానంగా నీకు మంచిగా నీ కుటుంబానికి సరిపోయినటువంటి వాళ్ళను దేవుడిస్తాడు. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనం, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువును నమ్ముకున్నవారు, పవిత్రమైన జంతువు. గాడిద అంటే అపవిత్రమైన జంతువు, యేసు ప్రభువును నమ్ముకోలేదు. నీకు వివాహం జరిగేటప్పుడు దేవుడు ఎంత చక్కగా బ్యాలెన్స్డ్గా ఇస్తాడో చూడండి. నీ ఫ్యామిలీకి తగినట్లుగా, నీ చదువుకు తగినట్లుగా కదా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి తగినట్లుగా కదా, నువ్వు విశ్వాసివు కాబట్టి మంచి విశ్వాసిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గమనించినారా దేవుని బిడ్డలారా? మరియా ఎంత ఉత్తమురాలో ఒక ఆదివారం మనం విన్నాం, పోయిన వారం అటుపోయిన వారం మనం విన్నాం. యోగ్యురాలు, పరిశుద్ధరాలు, ప్రార్థనాపరురాలు, మంచి ఆరాధికురాలు, ధన్యురాలు, దీనురాలు. మరియమ్మను గురించి చాలా విషయాలు మనం విన్నాం. మరి మరియకు వివాహం కావాల్సి వచ్చినప్పుడు దేవుడు చూడండి ఎంత మంచి భర్తను ఆమెకు సిద్ధపరిచినాడో చూడండి. బైబిల్లో రాయబడింది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని రాయబడింది. కాబట్టి బైబిల్లో మనం చూస్తే మంచి వారిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని రాయబడింది. బెట్రోతలు అయినా కూడా భర్తనే, ప్రదానం చేయబడిన నిశ్చితార్థం జరిగినా కూడా భర్త భార్యలే. ఎందుకు? హాఫ్ మ్యారేజ్ అన్నమాట. ప్రధానం అంటే, నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టు లెక్క. అందుకే ప్రధానం చేయబడిన తర్వాత వివాహాన్ని మనం క్యాన్సిల్ చేసుకోకూడదు. ముందుగానే నువ్వు ఆలోచన చేయాలి. అంతా అయిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత, ప్రధానం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వద్దనుకోవడం అనేది మరి అది మంచిది కాదు. అందుకే ముందుగానే నువ్వు బాగా ఆలోచన చేయాలి, బాగా ప్రార్థనలో నువ్వు గడపాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయము ఈ వివాహాన్ని గురించి. ఆమె భర్త ఇంకా పెళ్లి కాలేదు, కానీ అయినా కూడా ఆమె భర్తనే, ప్రధానం జరిగింది కాబట్టి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ప్రధానం కాని అమ్మాయికి యేసు ప్రభు జన్మించవచ్చు కదా, ఎందుకు ప్రధానం అవసరం? ప్రధానం కాకపోయినా కూడా మరి యేసు ప్రభువు మనకు జన్మించవచ్చు కదా ప్రధానం కాకముందే. ఎందుకంటే యేసు ప్రభు వివాహాన్ని బలపరుస్తున్నాడు. కొంతమంది వివాహం పాపం అనుకుంటారు. బైబిల్లో రాయబడింది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నేను వాటికి సాటి అయిన సహాయం చేస్తాను అనుకున్నాడు దేవుడు. కొంతమంది అనుగ్రహం అనుంది బైబిల్లో, అనుగ్రహం. కొంతమంది మాత్రము దేవుని రాజ్యం నిమిత్తము తమ్మును తాను సమర్పించుకుంటారు. కొద్దిమందికి మాత్రమే అనుగ్రహం ఉంటుంది, కానీ వివాహం చేసుకోవడం తప్పు కాదు. శిష్యుల్లో ఎంతమంది వివాహం చేసుకోలేదు? పౌలు కూడా వివాహం చేసుకొని పోయి ఉండొచ్చు. వివాహం కాని వారు నావలే ఉండండి అని పౌలు హెచ్చరిస్తాడు.
మరి చాలామంది అనుకుంటారు మరియా కన్యకలాగా అట్లనే ఉండిపోయింది అని అనుకుంటారు. క్యాథలిక్స్ వాళ్ళు దాన్ని నమ్ముతారు. అందుకే క్యాథలిక్స్లో చాలామంది వివాహాలు చేసుకోకుండా అట్లనే ఉండిపోతారు. దేవుని వాక్యము వివాహాన్ని బలపరుస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట చదవండి. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. కొంతమంది వివాహం చేసుకోకుండా కామతప్తులుగా ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 8-9 వచనాలు చదవండి. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 8-9 వచనాలు. నా వలె ఉన్నట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. ఓ దేవుని బిడ్డలారా, కొంతమంది చెడ్డ బొమ్మలు చూడడం, బ్లూ ఫిలిమ్స్ చూడడం, సినిమాలు చూడడం, పోర్నోగ్రఫీ చూడడం, బట్టలేని బొమ్మలు చూడడం, బూతు బొమ్మలు చూడడం. నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కొంతమంది ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తారు. అన్నా వీటికి అలవాటు పడ్డారు, నా చేత కావడం లేదని ఏడుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి వారు కామతత్తులయ్యేటువంటి వాళ్ళు. ఈవెన్ కదా, కొంతమంది నాకు ఒకరు చెప్పారు, వివాహం అయిన వాళ్ళు కూడా కంప్యూటర్ దగ్గరికి పోయి కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సిగ్గుచేటు. దేవుని బిడ్డలారా గమనించండి, కామతత్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. కాబట్టి వీరికి ఎందుకు యేసు ప్రభు ప్రధానమైనటువంటి అమ్మాయికి పుట్టాడు అంటే, వివాహాన్ని బైబిల్ బలపరుస్తుంది. వివాహ జీవితాన్ని కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు పుట్టినప్పుడు లోకమంతా మరియను నిందిస్తుంది కాబట్టి మారల్ సపోర్ట్గా ఉండడానికి దేవుడు యోసేపుని ఏర్పరచుకున్నాడు. యోసేపు గురించి బైబిల్లో ఏమని రాయబడిందో చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. బైబిల్లో పాత నిబంధన గ్రంథము నుండి కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటి నీతిమంతుడు ఎవరంటే యోసేపు. బైబిల్లో పాత గ్రంథం నుండి కొత్త నిబంధనకి వెళ్ళేటప్పుడు కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ప్రస్తావించబడిన నీతిమంతుడు ఎవరంటే యోసేపు పాత నిబంధన ప్రకారంగా చాలా భక్తి కలిగినటువంటి వాడు. యోసేపు నీతిమంతుడని బైబిల్లో రాయబడింది. ఎందుకు ఆయన నీతిమంతుడో కొన్ని వచనాలు దేవుడు ఇక్కడ రాయించాడు చూడండి. ఎందుకు ఆయన నీతిమంతుడు? ఆమెను అవమానపరచనొల్లక. ఎవరైనా నీ విషయంలో తప్పు చేస్తే వారిని అవమానపరచద్దు, వారిని అల్లరి చేయొద్దు, గేలి చేయొద్దు కదా. దేవునికి వదిలిపెట్టు, దేవునికి చెప్పు కదండి. దేవుని బిడ్డలారా, యోసేపు ఎందుకు నీతిమంతుడంటే ఆమెను అవమానపరచలేదు. ముఖ్యంగా మగపిల్లలకి ఎట్లాగైనా వివాహం అవుతుంది, ఆడపిల్లలకు వివాహం కావడం కష్టంగా ఉంటుంది. ఆడపిల్లల గురించి ఏ నాడు కూడా చెడ్డగాను ప్రచారం చేయొద్దు కదా. వాళ్ళ గురించి ప్రార్థన చేయి, ఎవరిని కూడా నువ్వు అవమానపరచకూడదు. అందుకే యోసేపు నీతిమంతుడు, అన్నీ కూడా దేవునికి అప్పగించినాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో చూడండి. రోమా 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి. 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడో ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడిందంట చూడండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి. ఎక్కడో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వచనాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడుంది ఓల్డ్ టెస్టిమెంట్లో? ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనంలో
ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడిన దాన్ని పౌలు రోమా పత్రికలో చెప్తా ఉన్నాడు. 51వ అధ్యాయము 36వ వచనం యిర్మీయా గ్రంథం. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. ఈ విషయాన్ని పౌలు యిర్మీయా గ్రంథంలో దాన్ని దీంట్లో తీసుకొచ్చినాడు. సాధించొద్దు, పగ తీర్చుకోవద్దు కదా, కొట్లాడొద్దు, జగడాలకు పోవద్దు, అల్లరి చేయొద్దు, అవమానపరచొద్దు. దేవుని బిడ్డలారా, నీకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే దేవుని చేతుల్లో పెట్టు. దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు. బైబిల్లో ఏమన్నా తెలుసా? మరి న్యాయం చేయుట ప్రభువైన యెహోవానగు నాకు ఇష్టము. నీకెంతో అన్యాయం జరిగింది, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆయన నీతి గల న్యాయాధిపతి అని దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. మరి చూడండి, మరి ఈయన ఎంత బాధపడి ఉంటాడు. ఈయనకు అసలైన విషయం తెలియదు, కానీ అపార్థం చేసుకున్నాడు. తన కాబోయే భార్యను మరియను ఎంతో అపార్థం చేసుకున్నాడు. 2 విషయాలు ఏంటంటే, మరి అయినా సహకరించి పాపమైన చేసి ఉండొచ్చు, లేదా మరియను ఎవరైనా బలత్కారమైన చేసి ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. చెప్పండి, ఏం జరిగి ఉండొచ్చు? మరియ కూడా సహకరించి ఆ పాపములో పడిపోయి ఉండొచ్చు, లేకపోతే మరియను ఎవరైనా బలత్కారమైన చేసి ఆమెను గర్భవతిగా చేసి ఉండొచ్చు అని 2 ఊహించుకుంటా ఉన్నాడు. మరియా అలాంటి పాపం చేసి ఉంటుందా? ఆమె యోగ్యురాలు, పరిశుద్ధురాలు, పవిత్రురాలు. ఇంకొక పక్కన చూస్తే మరి ఎవరైనా ఆమెను బలత్కారం చేశారా? ఎటు దోచకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూసారా? 2 తప్పేనండి, 2 తప్పే. మరి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఎన్నిసార్లు ఇతరుల గురించి నువ్వు అనుకున్న మాటలు టోటల్లీ అవి తప్పు తెలుసా? నువ్వు చూడకపోయినా, సరిగా వినకపోయినా, ఎదుటివారి గురించి ఎంత చెడ్డ అభిప్రాయానికి నువ్వు వచ్చేస్తావు. ఫలానా అమ్మాయి చెడ్డది, ఫలానా అబ్బాయి చాలా చెడ్డోడు. ఏదో చూడరాని చూసావు కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలారా గమనించండి. కొన్నిసార్లు కొన్ని ఏమో మనం చూస్తూ ఉంటాం, అంత మాత్రాన వాళ్ళని మనం చెడ్డగా అనుకుంటే, ఎన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తున్నాం. ఒకరి గురించి ఎంత చెడ్డగా మనం అనుకుంటున్నాం, ఒకరి గురించి చెడ్డగా వాళ్ళ పైన మనం ముద్ర వేసేస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. నేను సాధారణంగా 2 వీలర్లో నా వెనకల ఎప్పుడు నేను ఆడోళ్ళు కూర్చోబెట్టుకొని ప్రయాణం చేయను. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, కొంతసేపు మాట్లాడింది. మాటలు ఏమనిందంటే, నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నానని చెప్పింది. మా భార్య అప్పుడు ప్రెగ్నెంట్, అప్పుడు ఇంకా చేపి కూడా పుట్టలేదు. ఏం చేయాలి నేనప్పుడు? వెంటనే 2 వీలర్లో వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చినాను. మళ్ళా వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉన్నావా, సిక్కుంటాడు చూడండి, సింగ్, ఏం హాస్పిటల్ అది? తన్వీర్ హాస్పిటల్లో వాళ్ళ మమ్మీని తీసుకుని వచ్చి జాయిన్ చేసినాను. కొన్నిసార్లు చెప్పండి, మనం చూసేవి కొన్నిసార్లు కరెక్ట్ కాదు, కొన్నిసార్లు వినేటివి మనం కరెక్ట్ కాదు, కొన్నిసార్లు వాట్సాప్లో వచ్చి మనం కరెక్ట్ కాదు. తొందరపడి ఎవరిని గురించి కూడా నిందలు మోపద్దు, ఎవరిని గురించి కూడా ఒక అభిప్రాయానికి రావద్దు. దేవునికి తెలుసు, యేసు అందరిని ఎరిగినవాడు, యేసు మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. బైబిల్లో రాయబడింది, ఎవరైనా వివాహం కాకపోయినా గర్భవతి అయితే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలని దేవుని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23వ వచనం. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందు ఆ మనిషిని ఇద్దరిని కూడా రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి
పరిహరించుదురు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైనా చెప్పండి, ప్రదానం చేయబడక మునిపే ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని చెప్పండి రాళ్లతో కొట్టి చావగొట్టాలని రాయబడింది. ఆదికాండం 38వ అధ్యాయము, ఆదికాండము 38వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. 24వ వచనం, ఆదికాండం 38వ అధ్యాయం 24వ వచనం. రమారమి 3 నెలల తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా అంటే వాళ్ళ మామయ్య ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయాలని చెప్పినాడు. చూసారా దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనం చూడండి, 25, 26 వచనాలు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 25, 26 వచనం. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగను. కాబట్టి యోసేపుకు 2 విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మరియా తనంతట తానే పాపానికి సహకరించిందా, లేకపోతే ఎవరైనా ఆమెను బలాత్కారం చేసి ఆమెను గర్భవతి చేశారని చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు. ఎందుకు తనకు తెలిసినంత మటుకు మరియ మాత్రం ఎంతో పరిశుద్ధురాలు. కానీ ఆమె ఆకారం అంతా చూస్తూ ఉంటే ఆమె గర్భవతి అయిపోయిందని తెలిసిపోయింది తనకి. ఓ దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత డిసప్పాయింట్ అయింటాడో చూడండి, ఎంత డిస్కరేజ్డ్గా అయిపోయింటాడో చూడండి. చాలా దిగుల్లో ఉన్నాడు, చాలా చింతల్లో ఉన్నాడు. కానీ తాను మాత్రము ఆమెను అవమానపరచదలుచుకోలేదు. ఆర్టీసీ బస్సులో కూడా ఏమని రాసుంటారు, స్త్రీలను గౌరవించుట మన సాంప్రదాయము, వారి కేటాయించిన సీట్లలో వారిని కూర్చుంచుదాము. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, స్త్రీలను అవమానపరచకూడదు. అందుకే ఈయన నీతిమంతుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇంకోటి ఏంటంటే, ఈయన ఎందుకు నీతిమంతుడు అంటే, రెండవ విషయం, మరి అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు, ఎంతో యోగ్యురాలు, ప్రార్థనాపరురాలు, ఆరాధికురాలు, ధన్యురాలు, దీనురాలు. మరి అంటే తనకి ఇష్టం. కానీ యోసేపు ఎందుకు తెలుసా నీతిమంతుడు? ఆమెను ఎవరు ప్రెగ్నెంట్గా చేశారో వాళ్ళే ఆమెను పెళ్లి చేసుకోవాలి. నాకు ఎంత ఇష్టమైనా సరే నేను ఆమెను వదులుకుంటాను. మరి అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఆమెను ఎవరు ప్రెగ్నెంట్గా చేశారో ఆయన వ్యక్తే పెళ్లి చేసుకోవాలి. ఆయనకే బాధ్యత ఉంది, నాకు ఇప్పుడు బాధ్యత లేదు కదా. కొంతమంది వాక్యపు విలువలు పాటించరు, క్రైస్తవ విలువలు పాటించరు, దేవుని యొక్క వాక్య విలువలు పాటించరు, వివాహ విలువలు కొంతమంది పాటించరు. అడ్డదిడ్డంగా వివాహాలు చేసుకుంటారు. బ్లెస్సింగ్ ఉండదు, దీవెన ఉండదు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే యోసేపు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అంటే, నంబర్ 1 ఆమెను అవమానపరచలేదు కాబట్టి నీతిమంతుడు. రెండవదిగా విషయాలన్నీ దేవునికి వదిలేశాడు కాబట్టి నీతిమంతుడు. మూడవదిగా ఎవరు ఆమెను ప్రెగ్నెంట్ చేశారో ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆయన నీతిమంతుడు. 4వ చూడండి ఏమని రాయబడిందో, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మెల్లగా తప్పుకోవాలనుకుంటున్నాడు కదా, ఆమెను అల్లరి పట్టించదలుచుకోలేదు. నెమ్మదిగా కదా, మెల్లమెల్లగా ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించినాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఆయన ప్రాపకండ చేయలేదు కదా, ఎవరికి కూడా ఆమె గురించి చెడ్డగా ప్రచారం చేయలేదు. దేవుడు మన పనులను బట్టబయలు చేశాడా? ఇక్కడున్న అందరి పాపాలను కూడా దేవుడు బట్టబయలు చేస్తే, ఈవెన్ నేను చేసిన పాపాలు కూడా దేవుడు బట్టబయలు చేస్తే మనం అసలు ఇక్కడ ఎవరు కూడా తల ఎత్తుకోలేము. దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించినాడు.
మన పాపాలన్నింటినీ దేవుడు క్షమించినాడు. బైబిల్లో రాయబడింది, వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మరి దేవుడు మన పాపాలు దాచిపెట్టాడు లేదా అగాధ సముద్రంలో పడివేశాడని బైబిల్లో రాయబడింది. మీకు ఆ గ్రంథంలో కదా కావాలా వచనము చూడండి. మీకు ఆ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. మీకు ఆ గ్రంథంలో 7వ అధ్యాయం 18-19 వచనాలు. మీకు ఆ గ్రంథం 7:18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయంలో వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? వినండి వినండి సోదరులారా, ప్రపంచంలో ఒక భారతదేశంలోనే 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఏ దేవుడు కూడా మన కొరకు రక్తము చిందించలేదు. బైబిల్లో ఒక సవాలు చేయబడింది. పాపములు అతిక్రమములు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? యేసు ప్రభువుకు సముడైన దేవుడు ప్రపంచంలో ఉన్నాడా? పాపాలను పరిహరించే విషయంలో నీ పాపాలను యేసు ప్రభు పరిహరిస్తాడు. ఇంకా చూడండి, మరి ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. చెప్పండి, నీ దోషాలను పైకి తీసుకొస్తాడా? నీ దోషాలను కనపడకుండా అణిచివేస్తాడని రాయబడింది. ఇంకా చూడండి, వారి పాపములన్నిటినీ అగాధపు సముద్రములలో నీవు పడవేతువు. సముద్రము లోతు ఎవరైనా చెప్తారా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. నాకైతే తెలియదు. దేవుడు మనం చేసిన పాపాలన్నిటినీ కూడా అగాధ సముద్రంలో పడేసినాడు. యెషయా గ్రంథంలో మరొక వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూడండి, ఏమని రాయబడిందో. 17వ వచనము. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వేపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. రికార్డంతా తుడిచేసినాడు కదా, రికార్డంతా తుడిచేసినాడు. ఉదయకాలంలో రాజు అన్న బలలో వాక్యం చెప్తూ కదా ఏమని చెప్పినారు? మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని చేవరాతను తుడిచేసినాడు. మొత్తం తుడిచేసినాడు. బ్లాంక్. నీ పాపపు పుస్తకము నీ చుట్టూ చూస్తే ఏమి లేదు కదండి. నువ్వు చేసిన పాపాలు మీరే కాదు, నేను చేసిన అందరూ మనం చేసిన పాపాలన్నీ ఏంటి? అంత ఖాళీ పేపర్, బ్లాంక్ అయిపోయింది. మన మీద రుణముగాను మనకు అడ్డముగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తేసినాడు. మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించినాడు. కొన్నా అన్నాను, మన అపరాధములు అన్నిటినీ క్షమించినాడు. చూసారా దేవుని బిడ్డలారా, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఎక్కడుందా వచనం? యెషయా 38:17. దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోండి. అలా పాపాలు క్షమించే దేవుడు ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. చూసారా 103వ కీర్తనల గ్రంథము 103వ కీర్తన చూడండి ఏమని రాయబడిందో. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో ఒక వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఇది కూడా నాకు తెలియదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. నాకు ఎక్కడుంది మన పాపం? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అస్సలు మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను చెప్పినాడు.
అవునా? ఆ తర్వాత 103:10 కూడా చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం లేదు. ఇది దేవుని సంగతి. దేవుడేమో మన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకోకుండా ఎత్తేసినాడు, సముద్రంలో పడేసినాడు, వీపు వెనక తట్టేసుకున్నాడు. పడమటకు తూర్పు ఎంత దూరం అంత దూరపరిస్తే నీవేమో మనుషుల పాపాలు, ఆ అన్న ఇట్లా చేసినాడు, ఆ అక్క ఇట్లా చేసింది, ఆ అమ్మాయి ఇలాంటి పాపం చేసింది, ఆ అబ్బాయి ఇలాంటి పాపం చేసినాడు. మరి నీ పాపాలు కూడా దేవుడు బయటకు తీస్తే ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి, ఆ అమ్మాయి ఇట్లా చేసింది, ఆ అక్క ఇట్లా చేసింది, ఆ అంకుల్ ఇట్లా చేశాడు, ఈ ఆంటీ ఇట్లా చేసింది, అబ్బాయి ఇట్లా చేశాడు, అమ్మాయి ఇట్లా చేసిందని ఇతరుల పాపాలను ఎక్స్పోజ్ చేస్తావే, మరి నీ పాపాలను దేవుడు ఎక్స్పోజ్ చేస్తే? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. 1 Peter 4th chapter చూడండి 8వ వచనం చదువు. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేక పాపములను కప్పును. ఒకవేళ తప్పు చేసింది అనుకున్నాడేమో, కానీ మరి అంటే నాకు ప్రేమ, మరి పాపాలు నేను బట్టబయలు చేయను, దేవుని వదిలేస్తాను, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి యోసేపు ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. ఇప్పుడు 20వ వచనం చదువుదాను. మత్తయి సువార్త 1:20 చదవండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆ రోజుల్లో బైబిల్ లేదు కాబట్టి దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు. మరి నీకు ఎప్పుడైనా మంచి మంచి కళలు వచ్చినాయా? గాడ్లీ డ్రీమ్స్ వచ్చినాయా? అన్నీ కూడా చెడ్డ కళలు. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతే చాలు, అన్ని నీకు వచ్చేది ఏంటంటే చెడ్డ కళలు. 17 సంవత్సరాల అబ్బాయి ఎవరు? యోసేపు. అన్ని గాడ్లీ డ్రీమ్స్. 17 సంవత్సరాల యవన బిడ్డ, టీనేజ్ బాయ్ ఎటువంటి కళలు కంటున్నాడు? పరిశుద్ధమైన కళలు, దైవికమైన కళలు. మరి మీరు చాలా మంది యవన బిడ్డలు ఇక్కడ వచ్చినారు, నిద్రపోయినప్పుడు మీకు ఎటువంటి కళలు వస్తున్నాయి? నువ్వు ఏమైతే చేస్తావో డ్యూరింగ్ ద డే, నువ్వు ఏదైతే చేస్తున్నావో, దేనిపైన ధ్యాస పెట్టావో, దేని మీద ధ్యానం పెట్టావో, అవే కళలు రాత్రి వస్తాయి. పగలంతా సినిమాలు చూస్తున్నాం అనుకో, సినిమా పాటలు, బొమ్మలు కదా, ఆ బట్టలు లేని బొమ్మలు, ఇవి అవి చెడ్డవి, అవి ఇవి, చెడు ఆలోచన, చెడు చూపులు, చెడు తలంపులు, చెడు మాటలు, కొట్లాటలు. కళలో కూడా అన్నీ ఇవే. దేవుని బిడ్డలారా, మనము గాడ్లీ డ్రీమ్స్ మనం పొందాలి. పరిశుద్ధమైన కళలు, దేవుని గురించిన కళలు కదా, బైబిల్ గురించినటువంటి కళలు. ఇలాంటి కళలు మనం కనాలి. యోసేపు చూడండి ఎంత మంచి కళ కన్నాడో. ఏం కళలు? దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. నేను గమనించింది ఏంటంటే, క్రిస్మస్ సందర్భముగా చాలా చోట్ల చెప్పబడింది భయపడకుమని. ఫస్ట్ చెప్తాను చూడండి. ఇంకా యేసు ప్రభు 6 నెలల్లో పుట్టబోతాడు అనగా జకరియా ఎలిజబెత్లకు దేవుని దూత ఏం చెప్పాడు చెప్పండి? జకరియా భయపడకము, నీ భార్య ఎలిజబెత్ నీకు వృద్ధాప్యమందు కుమారుని కంటుంది. అది ఫస్ట్ భయపడకము. రెండవ భయపడకు ఎవరికి చెప్పారు చెప్పండి? గాబ్రియలు దేవదూత మరియకు కనపడి, మరియా భయపడకము అని రెండవసారి చెప్పాడు. మూడోసారి ఎప్పుడు చెప్పారు చెప్పండి భయపడకమని? ఇదిగో యోసేపుకు.
యోసేపేమో ఒకటే భయపడుతుంది, అయ్యో ఎంగేజ్మెంట్ అయిపోయిందే, ఇప్పుడు ఇంకా వివాహం కాకుండా అయిపోతుంది, అందరు ఎవరు చూసినా అడుగుతారు, ఎందుకు ఇట్లయింది, ఎంత అవమానము, భయపడతా ఉన్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి స్టాప్ అయిపోతుంది, భయపడతా ఉంటే ఇదిగో దేవదూత చెప్పాడు. ఏమని చెప్పాడు? మరి దావీదు కుమారుడైన యోసేపు భయపడకుము. ఆ తర్వాత పొలంలో గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత కనపడి ఏం చెప్పాడు? భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూసారా దేవుని బిడ్డలారు, ఇప్పుడు మరి ఏ భయంతో వచ్చినావో నాకు తెలియదు. నీ ఫ్యూచరా, నీ చదువా, ఉద్యోగమా, వివాహమా, అప్పులా, కుటుంబ పరిస్థితులా, అనారోగ్యమా, మళ్ళా కరోనా వస్తుందంట, చెప్పండి. మరి చూడండి దేవుని బిడ్డలారా, దేని కొరకు నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు. ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను, ఎవరో ఒక వ్యక్తి బైబిల్లో భయపడకమనే పదాలు ఎన్నున్నాయని చూస్తే 366 సార్లు ఉందంట. సంవత్సరానికి 365 రోజులు, లీప్ ఇయర్ వస్తే ఫిబ్రవరిలో 29 రోజులు, లీప్ ఇయర్తో కూడా కలిపి 366 సార్లు దేవుడు నా బిడ్డ భయపడద్దు యేసు ప్రభు దగ్గర రావి భయాలన్నింటినీ ఆయన తీసేస్తాడు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు. దేవదూత యోసేపుతో చెప్తున్నాడు, యోసేపు ఆమె అనగా మరియ ఒక కుమారుని కంటుంది, అయ్యా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించునా ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే క్షమించును అన్నాడా, రక్షించును అన్నాడు? చెప్పండి, రక్షించును. క్రైస్తవులు ఎంత మోసంలో ఉన్నారో తెలుసా? క్షమించబడుతున్నారు తప్ప రక్షించబడడం లేదు. పొద్దున పాపం చేస్తాడు, రాత్రి క్షమాపణ అడుగుతాడు. మరుసటి రోజు పొద్దున పాపం చేస్తాడు, రాత్రి క్షమాపణ అడుగుతాడు. క్షమిస్తాడు దేవుడు, కానీ నరకానికే కదా. పాపాల నుండి ఎక్కడ రక్షించబడినాం? క్షమించమన్నప్పుడు క్షమిస్తాడు దేవుడు. ఇస్కరియోతు యూదాను క్షమించలేదు అనుకుంటున్నారా? చెప్పండి, అందరినీ క్షమించండి, శత్రువులను కూడా క్షమించండి చెప్పిన యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను క్షమించలేదా? యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను క్షమించినాడు, కానీ పరలోకం పోయినాడు, నరకానికి పోయినాడు. చెప్పండి, నరకానికి పోయినాడు. ఎందుకు? పాపాల నుండి క్షమించబడ్డం కాదు, పాపాల నుండి రక్షించబడాలి. తాగుతావు కదా, వ్యభిచారం చేస్తావు, జూదాలు ఆడతావు కదా, చెడ్డ జీవితం జీవిస్తావు, దుర్మార్గతలో ఉన్నావు, దుష్టత్వంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, మునిగి తేలుతా ఉన్నావు, రోజు పాపం చేస్తావు, రోజు ఒప్పుకుంటావు, క్షమాపణ అడుగుతావు, దేవుడు క్షమిస్తాడు. కానీ నీ పాపాలను క్షమించబడ్డం కాదు, నీ పాపాలను రక్షించబడాలి. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదకు మళ్ళినట్లు. 2వ పేతురు 1వ అధ్యాయం చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 Peter 2nd chapter verse 22. గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభం. 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఏమని రాయబడిందో? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అన్న నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. కడుక్కుంటావు, మళ్ళా బురదలో పడదు. ఒక ఆయన పందిని బాగా తీసుకొచ్చి సోప్ వేసి, పౌడర్ వేసి కదా, తాడేసి కట్టేసినాడంట. మధ్యరాత్రి ఎప్పుడో దింపుకుంది అది. పొద్దున్న చూస్తాను ఎక్కడుంది పంది? కిటికీ దగ్గర ఉందా? ఎప్పుడో దింపుకొని పొద్దునంతా కూడా మూతి, ముక్కు, ముఖము మొత్తం బురదలో పెట్టేసింది. దేవుని బిడ్డలారా,
నీ పాపాల నుండి నువ్వు క్షమించబడుతున్నావు తప్ప నీ పాపాల నుండి నువ్వు రక్షించబడడం లేదు. తేల్చుకో. రెండింటికున్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకో. నీ పాపాల నుండి నువ్వు క్షమించబడుతున్నావా, నీ పాపాల నుండి నువ్వు రక్షించబడుతున్నావా? యేసు ప్రభు కేవలము క్షమించేవాడు కాదు, నీ పాపాల నుండి నిన్ను రక్షించేవాడు. శిలువ ఎదుట పాపపు శక్తి ఓడిపోయింది. శిలువ ఎదుట పాపం ఓడిపోయింది. శిలువ దగ్గరికి రా. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు కొన్ని పాపాలు నేను జయించలేకుండా ఉండి నా చేత కాకుండా ఉంది. అప్పుడు దేవుడు నన్ను ఒక వాక్యం ద్వారా బలపరిచినాడు. రోమా చూడండి 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక, ఈ వాక్యం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ 6th chapter 14th verse. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం నీ దగ్గర తల ఉంచాల్సిందే. ఎందుకు? కృపకు. మనం కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు కదా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీ దగ్గర పాపం తల ఉంచాల్సిందే. పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. సిన్ షల్ నాట్ రూల్ ఓవర్ యూ. పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. సిన్ షల్ నాట్ రూల్ ఓవర్ యూ. నీ పైన పాపం ప్రభుత్వం చేయడానికి లేదు. దేవుడు నీకు పాపం పైన జయమిస్తాడు. శిలువ ద్వారా, రక్తము ద్వారా, నామం ద్వారా దేవుడు నీకు పాపం పైన జయమిస్తాడు. నమ్ము యేసు ప్రభు నమ్ము. ఆయన శిలువ కార్యాన్ని నమ్ము. దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. పలికిన మాట నెరవేరునట్లు యేసు ప్రభువారు చెప్పారు, ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రం గతించను. దేవుని వాక్యం ఎంత సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా దేవుని వాక్యం ఎంత చక్కగా నెరవేరుతుందో చూడండి. దైవ గ్రంథాలను చులకనగా ఎంచొద్దు. ప్రపంచంలో కోట్ల 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 పుస్తకాలు వ్రాయబడినాయి, రచించబడ్డాయి, లిఖించబడ్డాయి, ప్రింట్ చేయబడ్డాయి. ఏ గ్రంథము కూడా బైబిల్ ప్రపంచంలోని ఏ పుస్తకం కూడా దైవ గ్రంథమైన బైబిల్కు సాటి లేదు, పోటీ లేదు. దేవుడు రచించిన గ్రంథం, దేవుడు రాసిన ప్రేమ లేఖ, దైవ గ్రంథం అంతా తూచా తప్పకుండా నెరవేరుతుంది. చదువుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దైవ గ్రంథమైన బైబిల్ను చదవండి. 24 గంటల్లో కనీసం నీకు 10 నిమిషాలు టైం లేదంటే నువ్వెంత దౌర్భాగ్యురాలవి. నీ సొంత భాషలో, నీకు అర్థమయ్యే భాషలో ఎంతో చక్కగా, మనకు విపులంగా ఎంతో చక్కగా దేవుడు మానవాళికి నీ కొరకు ప్రత్యేకంగా ఒక ప్రేమ లేఖ రాస్తే 24 గంటల్లో కనీసం ఒక 15 నిమిషాలు నువ్వు దైవ గ్రంథాన్ని తెరచి చదవట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో చూడండి. అధ్యాయాలు చదవకపోయినా 5 వచనాలు 10 వచనాలు చదివి దేవుని స్వరాన్ని బైబిల్లో నుండి వినండి. బైబిల్ ద్వారా దేవునితో సహవాసం చేయండి. ప్రతి వాక్యం కూడా నెరవేర్చబడుతుంది. ఈ యొక్క వాక్యం ఎవరంటే ఆయన కన్యక గర్భవైతే కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు. యేసు ప్రభు కూడా కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. ఒకటి యేసు, రెండవదిగా క్రీస్తు, మూడవదిగా చెప్పండి ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు పదమునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు కదా. మీలో కొంతమందికి మమ్మీ చనిపోయి ఉండొచ్చు, కొంతమందికి డాడీ చనిపోయి ఉండొచ్చు, కొంతమందికి ఇద్దరు చనిపోయి ఉండొచ్చు, లేదా నీకు భర్త చనిపోయి ఉండొచ్చు, నీకు భార్య చనిపోయి ఉండొచ్చు.
నిన్ను అతిగా ప్రేమించే నీ ప్రాణ స్నేహితుడు నిన్ను వదిలిపెట్టి ఉండొచ్చు. బైబిల్ యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. నువ్వు ఒంటరిగా లేవు. కొన్నిసార్లు లోన్లీనెస్ వస్తుంది కదా, కొన్నిసార్లు ఏదో లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు ఒంటరిగా లేవు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. చూడండి ఏం చెప్పాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు 32వ వచనం, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ప్రాణం పెడతానన్న పేతురు కూడా చేయతేసినాడు. ప్రభువా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, చెరలోకి వస్తాను, మరణిస్తాను నీ కోసం అన్నాడు. ఒట్టులు పెట్టుకున్నటువంటి పేతురు లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసాడు. 3 సార్లు బొంకినాడు, యేసుప్రభువు బొంకినాడు. యేసుప్రభు చెప్పారు, నన్ను ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, తిన్నారు, తాగినారు, నాతో ప్రయాణం చేశారు, నాతో పండుకున్నారు, నాతోనే ఉన్నారు. అయితే మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. అమ్మా అయ్యా, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ట్రస్ట్ హిమ్. ఆయన నమ్ము. చూడండి, ఇది బయటకు మనకు కనపడేది కాదు. నువ్వేంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మడమే విశ్వాసం అంటే. యేసయ్య నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. నువ్వు ఒంటరిదానవు కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాసింది, దేవుడు మనకు తోడని. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చెప్తారు ఎవరైనా? మత్తయి సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం ఆఖరి లైన్ చెప్పండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. క్యాంప్ వెళ్ళినటువంటి ఆయన ఒకరోజు ఆర్ఫనేజ్కి వెళ్ళి ఈ వాక్యం చదివి, అబ్బో ఎంత గొప్ప ప్రామిస్ అన్నాడంట. వెంటనే అక్కడ ఉన్న ఒక విధవరాలు ఏమనిందంటే, నో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామిస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనేది. ఎవరో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు. ఒక విధవరాలు ఈయన చెప్పాడంట ఈ వాక్యం చదివి, అబ్బా ఎంత గొప్ప ప్రామిస్ అంటే, వెంటనే ఒక విధవరాలు చెప్పి, నో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామిస్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనిందంట. ఉన్నాను అన్నాడా, ఉంటాను అన్నాడా? ఉంటాను అంటే వాగ్దానం అవుతుంది, ఉన్నాను అంటే ఫ్యాక్ట్. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉందును అన్నాడా? ఉందును అని ఉంటే అది ప్రామిస్ అయి ఉండేది. ఇక్కడ ఏమన్నాడు? ఉన్నాను అన్నాడు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. యేసు ప్రభు ఇప్పుడు నీతో ఆయన ఉన్నాడు, నాతో యేసు ప్రభు ఉన్నాడు. నేను గట్టిగా చెప్పగలను, ప్రభు నాతో ఉన్నాడు. నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి వరకు. ఈరోజు ఏ డేట్ చెప్పండి? అన్నలు ప్రార్థన చేశారు ఆఖరి ఆదివారం అని. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇది మనకు ఆఖరి ఆదివారం కాదు కదా. ఎప్పుడు? నెక్స్ట్ ఆదివారం మనకు ఆఖరి ఆదివారం. 31st కూడా ఈసారి ఆదివారం వచ్చింది కదా. ఏదేమైనా మొత్తానికి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడాడు. చూడండి, January 1st నుండి కదా, డిసెంబర్ ఎంత ఈరోజు 24th, నెక్స్ట్ వీక్ 31st. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాడు. 24వ వచనం మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేలుకున్నాడు. మంచి కళ అండి, మంచి డ్రీమ్. నిద్ర మేలుకొని ప్రభు దూత తనతో ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను మరియను చేర్చుకున్నాడు.
కష్టమైన పని చెప్పాడు అనుకో దేవుడు, చేస్తావా? మమ్మీ ఒప్పుకోరు, డాడీ ఒప్పుకోరు. యోసేపు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? బాబు కథలు చెప్పొద్దు బాబు. అసలు హవ్వ మొదలుకొని ఇప్పటి వరకు ఒకే ధర్మం కదా, ఒకే ఇది కదా, భార్యాభర్తల ద్వారానే పిల్లలు పుడతారు. అది ఆ హవ్వ మొదలుకొని ఇంతవరకు బాబు మాకు స్టోరీలు చెప్పొద్దు బాబు, నువ్వు వదిలేసే అంటారు. యోసేపు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఒప్పుకుంటారా? సంఘం ఒప్పుకుంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? అన్ని కథలు అల్లుతున్నావు, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని ఎవరైనా ఒప్పుకుంటారా? బంధువులు ఒప్పుకుంటారా? పెళ్లి కాకపోయినా ప్రెగ్నెంట్ అన్న అమ్మాయిని చేర్చుకుంటావా? నీ భార్యగా చేసుకుంటావా? దేవుడు చెప్పే విషయాలు కొన్ని చాలా కఠినంగా ఉంటాయి. God wants 100% obedience. నీ మమ్మీ, మీ డాడీ, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, లోకమంతా ఏకమైనా సరే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడాలి. God wants 100% obedience. Irrespective of your mother, father, wife, husband, friends, society. కాదనగలవా? యేసు ప్రభు కొరకు కాదనగలవా? క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టమైంది. నాకు అర్థమైన బైబిల్ ఏంటంటే క్రైస్తవ జీవితం కష్టమైన జీవితం. యేసు ప్రభు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడింపాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. If anybody wants to follow me, let him deny himself and take up his cross and follow me అని యేసు ప్రభు వారు చెప్పారు. క్రైస్తవ జీవితం నాకు తెలిసినంత మటుకు కష్టమైన జీవితమే. ఇరుకు మార్గం, విశాల మార్గం కదా. ఎన్నుకో. లోకాన్ని సంతోషపరుస్తావా? నీ భార్య బిడ్డలను, తల్లిదండ్రులను, సొసైటీని చేయాలనుకుంటే నీ ఇష్టం. దేవుని మాట వినాలంటే కొన్నిసార్లు అమ్మను, నాన్నను, భర్తను, భార్యను, పిల్లలను, మరి సొసైటీని, సమాజాన్ని కూడా మరి ఎదురీతగాను ఇదాల్సి వస్తుంది, ఎదురుగా నిలబడాల్సి వస్తుంది. ఏది ఏమైనా సరే ఏమన్నాడు చెప్పండి? దూత తనకు ఆజ్ఞాపించి ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్. దేవునికి లోబడ్డం అనేది ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఎంతో విలువలను చెల్లించాలి, ఎంతో కష్టాలను చెల్లించాలి. నువ్వెంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. దూత తనతో చెప్పిన ప్రకారము తన భార్యను చేర్చుకొని 25వ వచనం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఆ రోజుల్లో కనీసం ఆమెను ముట్టను కూడా ముట్టలేదు యోసేపు. ఎందుకు? యేసు ప్రభు పరిశుద్ధంగా పుట్టాలి. పురుషుని సహాయం లేకుండా యేసు ప్రభు పుట్టాలి. దూత తనతో చెప్పిన ప్రకారము ఆమెను చేర్చుకున్నాడు, కానీ ఏ నాడు కూడా యోసేపు ఆమెను ముట్టలేదు. చూసారా దేవుని బిడ్డలారా, అంత శక్తిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చినాడు. బైబిల్లో దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో చూడండి. ఆత్మఫలంలో చెప్పండి, వరుసగా చెప్పండి. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9వ చెప్పండి. ఆశా నిగ్రహం ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్. నువ్వు పాపం చేయకుండా ఉండడానికి, నీవు పాపంలో పడిపోకుండా ఉండడానికి, పాపం పైన జయం ఇవ్వడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీకేమిస్తాడంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహ శక్తిని ఇస్తాడు. దేవుని ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ప్రభువా ఆత్మఫలం అని. నేను రోజు అడుగుతాను ఆత్మఫలం. ఇంకో విషయం మీకు చెప్తాను, ఆత్మవరములు ముఖ్యమైనవి. కొంతమంది ప్రభువా భాషలు నాకు దయచేయి, అద్భుతాలు చేసేది నాకు దయచేయి, రోగుల మీద చేయబెడితే స్వస్థత వచ్చే స్వస్థత వరమి. స్వస్థత వరాలు కోరుకోవద్దు. ఆత్మవరములు ప్రాముఖ్యమైనవి కావు. ఒకసారి కొంతమంది వచ్చి యేసుప్రభుని అడుగుతారు, భవిష్యత్తులో చాలా మంది అని చెప్పాడు యేసు. అనేకులు ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? ఆత్మవరం.
నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఆత్మవరం. నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? ఆత్మవరాలు. యేసు ప్రభువు ఏమన్నాడు? ఆత్మవరములు కలిగిన వారిని అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని అన్నాడు ఎరగను అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ వరములు ప్రాముఖ్యమైనవా, ఆత్మ ఫలము ప్రాముఖ్యమైనదా? చెప్పండి చూద్దాం. ఆత్మ ఫలము కొరకు ప్రార్థన చేయండి. ఆత్మ ఫలముల్లో ఒకటి ఉన్నది, లాస్ట్ది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. మరొక వచనం చదువుకుందాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 Timothy 1st chapter 7th verse. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మనిలు. ఏ ఆత్మనిచ్చినాడు మనకు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చినాడు. నీ అవయవాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు, నేను విజయవాడలో చదువుతున్నాను, ఇంజనీరింగ్ చేసేవాడిని. కొత్తగా నమ్ముకున్నాను, పాపం పైన సరిగా జయం లేదు. అప్పుడు మీటింగ్స్ జరిగేవి. నాగ్పూర్ నుండి ఆయన రవి విల్సన్ గారని వచ్చినాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. నేను నా రూమ్కి ఆయన ఆహ్వానించినాను. నా రూమ్లో నేను ఒంటరిగా ఉండేవాడిని. నేను నా సమస్యలు చెప్పుకున్నాను. అంకుల్, యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ నాకు జయ జీవితం లేదు సరిగా అంటే, ఆయన ఈ వాక్యాన్ని నాకు చదివి వినిపించినాడు. ఏమని చెప్పినాడు తెలుసా? దేవుడు 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తి గల ఆత్మను, శక్తియు ప్రేమ గల ఆత్మను, 3వ చెప్పండి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను. చూసారా? నీ అవయవాలన్నింటినీ నిగ్రహించుకోగలిగిన శక్తి సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. మనం ముగింపుకు వచ్చినాము. మనము క్లోజ్ చేసుకుందాము. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యోసేపు మొత్తం బాధ్యత తీసుకున్నాడు. మొత్తం బాధ్యత అంతా అయింది కదా, మొత్తం బాధ్యత అంతా. ఇప్పుడు యోసేపే పేరు పెట్టాడు ఆ కుమారునికి, యేసు అని పేరు పెట్టాడు. మిగతా విషయాలని మీకు తెలుసు. మనం ముగించుకుందాము. మరి ఏమేమి బాధ్యత తీసుకున్నాడు చెప్పండి? సత్రంలో స్థలం లేకపోతే అన్ని చోట్ల తిరిగినాడు కదా. ప్రసవమైనప్పుడు ఏమేమి చేయాలో అన్నీ ఆయనే చేశాడు అంటారు కొంతమంది కదా. మరి మరియ ప్రసవించినప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ కూడా తానే చేసినాడు. మరి హేరోదు చంపాలనుకున్నప్పుడు గాడిద మీద తీసుకెళ్ళాడు. ఎక్కడికి? అసలు ఇంకోటి ఏంటంటే, పుట్టక పూర్వం ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాడు? నజరేతు నుండి బెత్లెహేము తీసుకెళ్ళాడు. నజరేతు నుండి బెత్లెహేము 120 కిలోమీటర్లు. ఎట్లా తీసుకెళ్ళినాడో ఏమో. తీరా చూస్తే అక్కడ స్థలం లేదు. ఎన్ని అగచాట్లు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత హేరోదు చంపాలనుకున్నప్పుడు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. అలా ఎంత బాధ్యతగా. కొంతమంది భర్తలు బాధ్యతే తీసుకోరు కుటుంబంలో. భార్యకు డబ్బులు ఇరు కదా, బియ్యం సంచి ఉందో లేదో, బేళ్ల సంచి ఉందో లేదో, నూనె ఉందో లేదో ఏం పట్టించుకోరు. భార్యకి ఏమైనా అవసరాలు తీర్చరు, పిల్లలు ఫీజులు కట్టరు. బాధ్యతగా ఉండండి భర్తలారా. కష్టపడి పనిచేసి సంపాదించి కుటుంబంలో ఒక బాధ్యతగా ఉండండి. ఆఖరిగా ఒక విషయం మీకు ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఇక్కడ 21వ వచనం నుండి 25వ వచనం వరకు కుమారుడు అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో చెప్తే మనం ప్రార్థన చేసుకుందాం. 21వ వచనం నుండి 25వ వచనం వరకు కుమారుడు అనే పదాలు ఎన్నిసార్లు ఉన్నాయో చెప్పండి. ఇరవై 21 నుంచి 25 వరకు కుమారుడు అనే పదాలు ఎన్నిసార్లు ఉన్నాయో చెప్పాలి నాకు. బ్రదర్స్ 4 అని చెప్తున్నారు, సిస్టర్స్
ఇంతసేపా మా 4 times. వెరీ గుడ్. బ్రదర్స్ 4 కరెక్ట్ చెప్పారు, సిస్టర్స్ కూడా కరెక్ట్ చెప్పినారు. 4 వచనాల్లో 4 సార్లు కుమారుడు 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 కుమారుడు. తెలుగు పండితులు ఎవరైనా ఉన్నారా? చార్లెస్ గారి అల్లుడు రాలేదు కదా, తెలుగు పండిట్ ఎవరైనా కనుక్కోండి. కుమారుడు అంటే అర్థం ఏంటో చెప్పండి, చెప్తారు. కుమారుడు అంటే ఏంటంటే, కు అంటే కుజములు అంటే పాపములు, మారుడు అంటే తీసేసేవాడు. ఇప్పుడు చెప్పండి, 2 చెప్పండి. కుమారుడు అంటే ఎవరు చెప్పండి, అర్థం చెప్పండి. పాపములు తీసివేయవాడు. కుమారుడు 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 కుమారుడు, పాపాలు తీసేవాడు. నీ పాపాలన్నీ తీసేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రా, కన్నీటితో నీ పాపాలు ఒప్పుకో, సిలువను పట్టుకో, యేసు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని కన్నీటితో నీ పాపాలైన ఒప్పుకో. నీ పాపాలన్నీ తీసేస్తాడు, క్షమిస్తాడు. శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తిని, మోక్ష రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, పాపక్షమాపణ అనుగ్రహిస్తాడు. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయునుగాక.